ఓం అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్తజగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కైవల్యామృతపానశిష్యవిభవం స్వారాజ్యపీఠస్థితం శ్రీ ఆదాటి నరహరిశిష్యతిలకం వేదాంతవిజ్ఞానదం ఆత్మానాత్మవివేకదత్తసువచం శ్రీలక్ష్మణార్యోత్తమం పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ వేదికస్థ పెద్దలకు ఓం నమో నారాయణాయ తెలియజేస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కారం. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం రామ్ రామ్ రామ్. జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం రామ్ 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 రామ్. సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ. రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. తల్లిదండ్రి గురువు నీవే తోడు నీడ నీవే. తల్లిదండ్రి గురువు నీవే తోడు నీడ నీవే. ధరణి నెల్ల పాలన చేసే పరంజ్యోతివే. జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య. జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య. తెలియతరమా పలుకవశమా నీదు మహిమా రాఘవ. రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘశ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము. రాతినైన నాతిని చేసే
చేసే నీ దివ్య పాదము, కోతినైన జ్ఞానిని చేసే నీ నామము. నీదు సరి దైవము లేరయ్యా, నిన్ను నే నమ్మితి రామయ్యా. నీదు సరి దైవము లేరయ్యా, నిన్ను నే నమ్మితి రామయ్యా. నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాతి సోమ పరంధామ సార్వభౌమ నీల మేఘ శ్యామ. రఘురామ్ రామ్ రామ్ రఘురామ్, జయ రామ్ 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 జయ రామ్. రఘురామ్ రామ్ రామ్ రఘురామ్, జయ రామ్ 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 జయ రామ్. రఘురామ్ రామ్ రామ్ రఘురామ్, జయ రామ్ 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 జయ రామ్. విరిసిన విరులకు వింతగా వాసనల్ కల్పించినట్టి ఆ ఘనుడెవండు, పర్వత శిఖరాల పారాడుచున్నట్టి శలయేళ్లను సృష్టిపరచెనెవడు. మాతృగర్భములోన మసలడి శిశువులన్ కనురెప్పరీతిగా గాచెనెవడు. ప్రతి జీవి లోపలన్ భద్రంబుగా నిలిచి పోషించునట్టి సంపూజ్యుడెవడు. చీకటియు వెల్గు ధరలోన సల్పెనెవడు, పంచభూతములను సృష్టిపరచెనెవడు. అట్టి మహనీయుడాది మధ్యాంతురహితుని నిత్యముదలంతు నామది నిష్ఠతోడా. నిత్యముదలంతు నామది నిష్ఠతోడా. దివ్యాత్మ స్వరూపులారా, హిందూ ధర్మ సమ్మేళనం అన్నటువంటి కార్యక్రమాలు జరపడంలో ఆంతరికం ఏమిటంటే, మానవుడు తన ధర్మాన్ని గుర్తించి నడుచుకోవడం అనేది ప్రధాన అంశం. హిందూ అనే పదంలో ఒక అర్థం ఉంది. హిమ్ అంటే హింస, దు అంటే దూరము. హింసకు దూరంగా ఉండి హంసలాగా జీవించేవాడే హిందూ అన్నారు. అందుకే అహింసో పరమో ధర్మ. మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, ధర్మం అంటే ఏమిటి అన్నటువంటి యొక్క ప్రశ్నకు సమాధానంగా అహింసో పరమో ధర్మ. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుణ్ణి ధర్మరాజు అడుగుతాడు, తాత ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మమేమి అని అడిగితే ఆయన చెప్పిన మాట అహింసో పరమో ధర్మ. ఇంకో మాట అన్నాడు తెలుసా, ఇతరులు నీకు ఏది చేస్తే బాధాకరమో, నీ హృదయానికి నచ్చదో అది నీవు ఇతరులకు చేయకపోవడమే ధర్మము అన్నాడు. అంటే నీవు ఎవరిని బాగు చేయకపోయినా చెడగొట్టకుండా ఉంటే చాలని అర్థం. నీవెవరిని బాగు చేయకున్నా పర్వాలా, బాగు చేసేటువంటి స్థైర్యము ధైర్యము నీలో సామర్థ్యం ఉంటే చేయవచ్చు. కానీ చెడగొట్టకుండా ఉన్నా కూడా నువ్వు బాగు చేసిన వాడివి అవుతావు. ఈనాడు లోకంలో మానవుడు అన్ని విధాలా విడిపోయాడు. కానీ చిన్న సూది ఏకం చేస్తుంది. కానీ ఆ సూదికి బెజ్జం ఉండాలి సుమా. బెజ్జం లేని సూది ఇంకా బెజ్జాలు చేస్తుంది కానీ ఏకం చేయదు. అందువల్ల ఈనాడు మానవుడు కత్తెరగా మారుతున్నాడు, బంగారు కత్తెరగా మారుతున్నాడు. బంగారు కత్తెరైనా వేరు చేయడమే దానికి తెలుసు కానీ ఏకం చేయడం దానికి తెలియదు. అందుకే మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన పూర్వీకులైన మహాత్ములు ఏ మార్గాన్ని అనుసరించారు, మనం ప్రస్తుతం ఏ మార్గంలో పోతున్నాం, ఈ మూడు విషయాలు ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యువతి, ప్రతి యువకుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మన వేదాంత శాస్త్రాలు ఏమిటవి?
శాస్త్రము అంటే ఒక అర్థం ఉంది. శాస్యదేతి శాస్త్రం, శాస్త్రజ్ఞానే శాస్యతే ఇది శాస్త్రం. శాసించున్నది శాస్త్రము. మానవుడు ఇలాగే నడుచుకోవాలి, ఈ విధంగానే నడవాలి, మానవ జన్మ ఎత్తినందుకు తన ధర్మాన్ని ఆచరిస్తూనే నడవాలి, ధర్మం తప్పకూడదు అన్నటువంటి విధానాన్ని శాసించున్నదే శాస్త్రం అన్నారు. అందుకే యత్ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని భగవద్గీత చెబుతుంది. ఎవడైతే శాస్త్ర విధానాన్ని అనుసరించక తనకిష్టం వచ్చిన మార్గంలో పయనిస్తున్నాడో వాడు మోక్షమేమో కానీ సుఖ జీవితాన్ని కూడా జీవించలేడు అని చెప్పింది. అది మోక్షం మాట దేవుడెరుగు, కానీ సుఖంగా ఏ చీకు చింత లేకుండా జీవించాలన్నా కూడా మానవుడు మాధవత్వాన్ని పొంది ఉండాలి, నరుడు నారాయణత్వాన్ని పొంది ఉండాలి. వేదమాత ఎప్పుడు అనుకుంటుంది నరుడు నారాయణుడు కావాలని, మానవుడు మాధవుడు కావాలని. కానీ నరుడు ఏమవుతున్నాడు? వానరుడు అవుతున్నాడు. మానవుడు ఏమవుతున్నాడు? దానవుడు అవుతున్నాడు. రివర్స్ అంతా. అందువల్ల వేదమాత ఒక విధంగా సంకల్పిస్తుంది, దానికి విరుద్ధంగా మానవులు నడుచుకుంటున్నారు. అందుకే ధర్మం అనే పదము చాలా గొప్పదండి. ఈ ధర్మం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి, కానీ వేదం ఒక మాట చెప్పింది. అది వేదోహి దివిదోహి వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణశ్చ నివృత్తి లక్షణ అంటూ వేదమాత చెబుతుంది. దివిదోహి వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణశ్చ నివృత్తి లక్షణ అన్నాడు. వేదము రెండు విధములుగా చెప్పింది. ఒకటి ప్రవృత్తి ధర్మము, రెండవది నివృత్తి ధర్మము. ప్రవృత్తి ధర్మం అంటే మానవుడు తనకిష్టం వచ్చిన మార్గంలో పయనించడం, దాన్ని ప్రవృత్తి ధర్మం అన్నారు. నివృత్తి ధర్మం అంటే మానవుడు శాస్త్రమును అనుసరించి మన పూర్వీకులు చెప్పిన మహర్షులు చెప్పిన మార్గంలో పయనించడం, దాన్ని నివృత్తి ధర్మం అన్నారు. ఈ నివృత్తి ధర్మాన్ని, జ్ఞానధర్మాన్ని, సత్యధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు పాండవులు. ప్రవృత్తి ధర్మాన్ని, ఇష్టం వచ్చిన మార్గాన్ని, తమకిష్టం వచ్చిన ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు కౌరవులు. మీరు చూడండి, ఆనాడు కౌరవుల సంఖ్య ఎక్కువే, ఈనాడు అజ్ఞానుల సంఖ్య ఎక్కువే. ఆనాడు పాండవుల సంఖ్య తక్కువే, ఈనాడు కూడా మంచి వాళ్ళ సంఖ్య, సత్య మార్గంలో ధర్మ మార్గంలో పయనించే వాళ్ళ సంఖ్య తక్కువ. ఏమైందా మైకు? ఏం చేస్తున్నావు? కరెక్ట్ రావాలా? నువ్వు దిక్కులు చూడ, మిస్ కావద్దు. ధర్మం అనే పదానికి అంత గొప్ప విధి విధానం ఉంది. కృష్ణ ధర్మము, ద్రోణ ధర్మం అని రెండు ఉన్నాయి. అదే కృష్ణ ధర్మం అంటే మోక్ష ధర్మం, ద్రోణ ధర్మం అంటే తిరిగిపోయే ధర్మం. అనేక పుణ్యకార్యాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, అనేక జన్మలు ఎత్తుతూ ఎప్పుడో మోక్షం వస్తుందని ఎదురు చూసే మార్గం ఉందే, దాన్ని ద్రోణ ధర్మం అంట. చక్కగా వేదాంత శాస్త్రాలు శ్రవణం చేసి, మననం చేసి, ధ్యాన మార్గాన్ని, యోగ మార్గాన్ని అవలంబించి పయనించే మార్గము మోక్ష మార్గము, కృష్ణ ధర్మం. ఈ కృష్ణ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు? పాండవులు ఆశ్రయించారు. ద్రోణ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు? కౌరవులు. మీరు చూడండి, ఆచార్యం అంతా ఈ వైపు ఉంది, ఒక్క గీతాచార్యుడు మాత్రమే ఆ వైపు ఉన్నాడు. ఆచార్యులందరూ ఈ వైపు ఉన్నారు, ఒక్క గీతాచార్యుడు మాత్రమే ఆ వైపు ఉన్నాడు. ద్రోణాచార్య, కృపాచార్య, భీష్మాచార్య, ఈ విధంగా ఆచార్యులందరూ ఈ వైపు ఉన్నారు. ఏ వైపు? కౌరవుల వైపు ఉన్నారు. ఒక్క గీతాచార్యుడు, జ్ఞానాన్ని ప్రబోధించే గీతాచార్యుడు మాత్రమే ఈ వైపు ఉన్నాడు. అది అందువల్ల లోకంలో మానవుడే ధర్మం తప్పాడు. అందుకే ధర్మ శబ్దంతో ప్రారంభం అవుతుంది భగవద్గీత. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అంటూ గుడ్డిరాజు ప్రశ్న. ఇది ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్న. ఈ ధృతరాష్ట్రుని గురించి ఆలోచించాల మనం. శుభమా అంటూ మనం భగవద్గీత అనబడే భవనంలోకి ప్రవేశిస్తూ ఉంటే గుడ్డి మహారాజు దర్శనమిస్తాడు. ఇంకా ఆయన దర్శనం అక్కడ తప్ప ఎక్కడ ఉండదండి. ఒకే ఒక శ్లోకం, ధృతరాష్ట్రుని యొక్క శ్లోకం. సంజయ, నా సంబంధమైనటువంటి కౌరవులు
పాండురాజు పుత్రులైన పాండవులు వీళ్ళిద్దరూ కలిసి ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రములో కిం అకుర్వత ఏమి చేసిరి అని అడుగుతాడు. చూడండి, గుడ్డిరాజు అయినప్పటికీ కూడా మమకారం వీడకుండా నా వాళ్ళు అని సంబోధిస్తాడు. లోకంలో ప్రతి ఒక్క మానవుడు ఈ పని చేస్తున్నాడు. నాది మాది అనే అహంకార మమకారాలు పెంచుకుంటున్నాడు, కానీ మనది అనే భావన లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నాది అంటే అహంకారము, మాది అంటే మమకారం. ఇంకా కొంతమందిని బంధువులను స్నేహితులను కలిపి చెప్పే మాట మాది. నాది అంటే తనది మాత్రమే. అది ఎందుకు ఈ విధంగా ధర్మ మార్గాన్ని తప్పి అధర్మంలో ప్రవేశిస్తున్నాడంటే అతనికి ధర్మ శబ్దానికి అర్థం తెలియదు. లోకంలో దేని ధర్మం దానికి ఉంది. పంచభూతముల యొక్క ధర్మం పంచభూతాలకు ఉంది. సూర్యచంద్రుల యొక్క ధర్మం సూర్యచంద్రులకు ఉంది. భూమి యొక్క ధర్మం భూమికి, జలము యొక్క ధర్మం జలానికి, అగ్ని యొక్క ధర్మం అగ్నికి, వాయువు యొక్క ధర్మం వాయువుకు, ఆకాశం యొక్క ధర్మం ఆకాశానికి ఉంది. మన చెవి ధర్మం ఏమిటి? చెవి యొక్క ధర్మము ఆకాశ గుణం అనే శబ్దాన్ని గ్రహించే ధర్మం చెవికి ఉంది. వాయు యొక్క ధర్మం ఏమిటి? స్పర్శ జ్ఞానం. మనలో త్వగింద్రియం ఒకటి ఉంది, స్పర్శ జ్ఞానాన్ని తెలుసుకునేది. చల్లగా ఉంది, వేడిగా ఉంది అని తెలియజేసేది త్వగింద్రియం. త్వచ అంటే చర్మేంద్రియం. ఈ చర్మేంద్రియం వాయు ధర్మాన్ని తెలియజేస్తుంది, వాయు యొక్క స్పర్శను. అట్లాగే అగ్ని యొక్క ధర్మం ఉంది, అగ్ని రూపాన్ని తెలియజేస్తుంది. అగ్ని యొక్క ధర్మం కంటికి ఉంది, మన కన్ను అన్ని దృశ్యాలను చూస్తూ ఉంటుంది, అది అగ్ని యొక్క ధర్మం. అట్లాగే జలము యొక్క ధర్మం రుచి, ఆ రుచిని గ్రహించే ధర్మం నాలుకకు ఉంది కదా. అట్లాగే భూమి యొక్క ధర్మం గంధం, గంధాన్ని గ్రహించే ధర్మం మన ఘ్రాణేంద్రియం అనబడే ముక్కుకుంది. ఈ విధంగా భగవంతుడు ఈ ధర్మాన్ని నియమించాడు. సర్వేంద్రియములకు ఆయా ధర్మాన్ని ఆయనే నియమించాడు కదా. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు. ప్రతి మానవుడు తమ తమ జ్ఞానేంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఆస్వాదిస్తున్నాడు. ఇది భగవంతుడు నియమించిన ధర్మం. మరి ఈ ధర్మం నీకుందే, నీకు ఇచ్చాడే, మరి నీ ధర్మం ఏమిటి? నీ ధర్మం ఏమిటి విచారిస్తున్నావా ఎప్పుడన్నా? ఈనాడు మానవుడు చిన్న పూరి గుడిసె వేసినా కూడా వాస్తుకు ఉండాలని వేస్తున్నాడు. తూర్పు ఈశాన్యానికి ఉండాలి ఈ ద్వారం, ఉత్తర ఈశాన్యానికి ఉండాలి ఆ ద్వారం. ఈ విధంగా ఇలా నడిస్తే మంచిది, అలా నడిస్తే మంచిదని వీధి గుమ్మాలను మాత్రం మార్చుకుంటున్నాం. కానీ లోకంలో నువ్వు ఎలా నడుచుకోవాలి? ఏమయ్యా, అర్థమవుతుందా? ఉపన్యాసం ముందు నీకు అర్థం కావాలా? మన ఇంటి వాకిళ్ళు, ఇంటి వీధులు ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిదని వాస్తు కట్టుకుంటున్నాం. మంచిదే, కట్టుకో. మరి నీవు లోకంలో ఎలా నడుచుకోవాలి? నీకు ఇష్టం వచ్చిన నడుచుకోవాలా? నీ ఇష్టం వచ్చిన మార్గం నడుచుకోవాలా? లేదే అలా నడుచుకుంటే కౌరవులే, అలా నడుచుకుంటే దుర్యోధనుడే, అలా నడుచుకుంటే దుశ్శాసనుడే, అలా ఉంటే బకాసురుడే, అలా ఉంటే జరాసంధుడే. వీళ్ళందరూ చచ్చారా ఉన్నారా? మహాభారతంలో ఉన్నారా? చచ్చారా? చచ్చారు. అర్థమైందా? అంటే బకాసురత్వం సంహరింపబడాలి, అట్లాగే జరాసంధత్వం సంహరింపబడాలి, కీచకత్వం సంహరింపబడాలి. ఇవన్నీ మీకు చిన్న చిన్న మాటల్లో చెబుతాను. బకాసురత్వం అంటే శ్రమించకుండా సుఖించాలనుకునే వాళ్ళంతా బకాసురులే. మళ్ళీ అర్థమైందా? శ్రమించకుండా సుఖించాలనుకునే వాళ్ళంతా బకాసురులే. జిహ్వ చాపల్యాన్ని పెంచుకొని మధుమాంసాలు సేవిస్తూ క్షుద్రదేవత ఆరాధన చేస్తూ జీవహింస చేసే వాళ్ళంతా ఎవరు? బకాసురులు. ఈ బకాసురత్వం సంహరింపబడితేనే మన వేదాంత శాస్త్రాలు అర్థమవుతాయి. ఈ బకాసురత్వం ఎంత పెరిగితే అంత వేదాంతానికి దూరం అయిపోతాం. చూడండి మీరు, ఈనాడు పవిత్రమైన గుళ్ళు గోపురాలు పూజలు అందుకోవడం లేదు, క్షుద్రదేవత ఆరాధన మాత్రం బ్రహ్మాండంగా పెంచి పోషింపబడుతుంది కదా. ఎందువల్ల అంటే జిహ్వ చాపల్యం బాగా పెంచుకున్నాం గనక, జీవహింస చేస్తున్నాం గనక, మూగ జీవులను చంపి
పండగ చేసుకోమని ఏ పురాణాల్లో లేదు. అర్థమైందా? అందుకే మన పండుగలు ఎందుకు పెట్టారంటే పండతే యాతి సుఖమితి పండహ పడిగతవు, పండుగ నాయన నీవు పండువుగా, నీవు పండువుగా, నీవు పండిపో. దేని యందు పండిపోవడం అంటే? పండితుడు అంటే ఏం చెప్పింది భగవద్గీత? యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః అని 4వ అధ్యాయం చెబుతుంది ఈ మాట. ఎవని యొక్క కర్మవాసనలన్నీ జ్ఞానమనే అగ్నిలో దగ్ధం చేయగలుగుతాడో వాడే లోకంలో పండితుడు అని చెప్పింది. పండితుడు అంటే ఏ హిందీ పండితుడో, ఇంగ్లీష్ పండితుడో, తెలుగు పండితుడో, ఏ పండ్లుడిపోయిన వాడో పండితుడు కాదండి. ఎవని యొక్క కర్మవాసనలన్నీ జ్ఞానమనే అగ్నిలో దగ్ధం చేయబడతాయో వాడే లోకంలో పండిత అని చెప్పింది. అది ఈ పండిత అనే పదము భగవద్గీతలో 3 చోట్ల వస్తుంది. 2వ అధ్యాయం 11వ శ్లోకం, 4వ అధ్యాయం 19వ శ్లోకం, 5వ అధ్యాయం 18వ శ్లోకం. పండిత అనే పదానికి అర్థం చదవండి మీరు. ఎందుకు మీరు చదవలేరు? ఎందువల్ల అంటే ఈనాడు మీకు ఒక విషయం చెబుతాను. ఈనాడు ప్రతి క్రైస్తవుడికి వాళ్ళ మత గ్రంథం తెలుసు. ప్రతి మహమ్మదీయుడికి వాళ్ళ మత గ్రంథం తెలుసు. ప్రతి హిందువుకు భగవద్గీత తెలియదు. కారణం అతఃసర్వానర్థహేతు ఆత్మజ్ఞానం అవబోధ ఏవా. అన్ని అనర్థములకు కారణం ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక మార్గం తెలియకపోవడమే అన్ని అనర్థాలకు కారణం. ఈనాడు మనం న్యూస్ పేపర్ చూస్తున్నాం. ఆ న్యూస్ పేపర్లో శుభవార్తలు కొన్ని మాత్రమే కనపడతాయి, అశుభవార్తలు మాత్రం ఎన్నో కనపడతాయి అందులో. అది ఈ అశుభవార్తలకు కానీ శుభవార్తలకు కానీ మానవుడి యొక్క మనస్సే కారణం. అది పవిత్రమైన మనస్సు గలవాడు మంచి కార్యాలు చేస్తాడు, పవిత్రమైన కార్యాలు చేస్తాడు. అపవిత్రమైన మానవుడు, అపవిత్రమైన మనస్సు గలవాడు ఈ అపవిత్రమైన కార్యకలాపాలే చేస్తాడు. అది అందువల్ల ఈ విధంగా మానవుడి యొక్క మనస్సే కారణం. ఇంతకుముందు అమ్మాయి చెప్పింది, ఎందుకు మనం కించపరచబడుతున్నాం, ఎందుకు మనం మోసగించబడుతున్నాం, ఎందుకు మనం బానిసలుగా బతుకుతున్నాం అని విచారిస్తే ఒకప్పుడు భారతీయులు శారీరకంగా బానిసలు, ఇప్పుడు ప్రస్తుతం మానసికంగా బానిసలైపోయారు. చూడండి, ప్రతి ఒక్కడి మనస్సు మొబైల్ యందే ఉంటుంది కదా. తల వంచి జీవించే కర్మ పట్టింది మనకు. నేను ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాను ఇలాంటి ఉపన్యాసాలకు. అది రైల్లో వెళ్తాను, బస్సులో వెళ్తాను, కారులో వెళ్తాను, ఎలా వీలుంటే అలా మనం వెళ్తాం, తీసుకువెళ్తారు. చూడండి, మీరు రైల్లో వెళ్తూ ఉంటే పిల్లలు కానీ లేదా బస్సులో వెళ్తున్న పిల్లలు కానీ యువకులు అందరూ ఏ వైపు చూస్తూ ఉంటారండి? వాని గమ్యం వచ్చింది వానికి కనపడదు, ఎంతసేపు దాని ఎందే చూస్తాడు. నేను ఒక కుర్రాన్ని అడిగాను, ఎందుకయ్యా ఈ తల వంపులు అడిగా. నేను తల వంచుకొని జీవించే కర్మ మీకెందుకయ్యా, చక్కగా చదువుకొని తల ఎత్తుకొని బతకాలి కానీ అంటే వాడికి అర్థం కాల నా మాటలు. కొన్ని సరిగ్గా చెబితే వాడికి అర్థమైంది. ఇప్పుడు తల వంచుకొని జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నామండి? ప్రతి ఇంట్లో కలిపురుషుడు ఉన్నాడు టీవీ రూపంలో, ప్రతివాని జేబులో కర్ణపిశాచ ఉంది సెల్ ఫోన్ రూపంలో. సెల్ ఫోన్ లేని మానవుడు లేడు, టీవీ లేని ఇల్లు లేదు. కానీ భగవద్గీత లేని ఇళ్ళు ఎన్నున్నాయి, భారత భాగవత రామాయణ గ్రంథాలు లేని ఇళ్ళు ఎన్నున్నాయి, మన సంస్కృతి సాంప్రదాయం తెలియని ఇళ్ళు ఎన్నున్నాయి. ఆ ఇళ్ళన్నీ గుడ్డి గాంధారి తత్వాన్ని, ధృతరాష్ట్ర తత్వాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఎంతవరకైతే మనం ఆధ్యాత్మిక తత్వజ్ఞానం తెలియక గుడ్డి మార్గంలో పిల్లల్ని కానీ అదే గుడ్డి మార్గంలో పెంచుతామో వాళ్ళందరూ కౌరవులుగా తయారవుతారు తప్ప భవిష్యత్తులో వాళ్ళు ఎప్పుడూ పాండవులు కారు. ఆనాడు ఒక్కడే ఉన్నాడు దుర్యోధనుడు కదా. నీది నాదే, నాది నాదే, దిక్కున్న చోట చెప్పుకోపో అని ధిక్కరించిన వాడు మనకు ఒక్కడే కనపడతాడు దుర్యోధనుడు మహాభారతంలో. ఇప్పుడు మన భారతదేశంలో ఎంతమంది ఉంటారు దుర్యోధనులు చెప్పండి? ఎంతమంది ఉంటారు? ఇంటింటా దుర్యోధనుడే, వాడవాడకు దుర్యోధనుడే. అప్పుడు ఒక్కడే ఉన్నాడు దుశ్శాసనుడు, ఒక తల్లిని సభలో అవమానపరిచిన వాడు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? తల్లిని తల్లిగా చూడకుండా, చెల్లిని చెల్లిగా చూడకుండా, స్త్రీని పవిత్రమైన మాతృమూర్తిగా చూడకుండా, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే వాళ్ళంతా ఎవరు? వాళ్ళు
దుశ్శాసనులు. అర్థమైందా? ఈ దుశ్శాసనత్వం చావాలి, దుర్యోధనత్వం చావాలి, కీచకత్వం చావాలి. కీచకుడు అంటే వాడే. చూడండి మీరు, ద్రౌపది యొక్క అందచందాలు చూసి కావలసిందే, రావలసిందే అని ఆజ్ఞాపిస్తాడు. ఈ విధంగా మనం బాగా విచారించితే మనం ఎన్ని విధాలుగా మోసపోతున్నామో అర్థమవుతుంది. ఎందుకు మోసపోతున్నాం? మనం భారతం చదవం, భగవద్గీత చదవం, రామాయణం చదవం. దేనికి మనం తల వంచం. అది తల వంచాలి. ధర్మానికి, దైవానికి, మహాత్ములకు తల వంచావా శివం, తల ఎత్తావా శవం. ఈ శవము శివం అనే పదం రాసి పెట్టండి, మీరు రాసి చూడండి. ఒక వ్యత్యాసం అవపడుతుంది అందులో. శవము అనే పదానికి తలకట్టు, శకారానికి తలకట్టు పైకి ఉంటుంది. శివము అనే పదానికి అదే తలకట్టు కిందికి దించి ఉంటుంది. తల దించావా శివం, తల ఎత్తావా శవం. ఈనాడు తల ఎత్తడమే మానవుడికి తెలుసు. పెద్దల ముందు, ధర్మం ముందు నాకంతా తెలుసుననే తల బిరుసుతో తల ఎత్తి బతికే వాళ్ళంతా శవాలైపోయారు. పురాణాల్లో ఉంటారు, మీకు చూడండి మీరు. కృతయుగంలో కొంతమంది తల ఎత్తారు, కొంతమంది తల దించారు. త్రేతాయుగంలో కొంతమంది తల ఎత్తారు, కొంతమంది తల దించారు. ద్వాపర యుగంలో కొంతమంది తల ఎత్తారు, కొద్దిమంది తల దించారు. కృతయుగంలో ఎవరు తల ఎత్తారు? హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు తల ఎత్తారు. ప్రహ్లాదుడు తల దించాడు. త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణాదులు తల ఎత్తారు. విభీషణుడు తల దించాడు. ద్వాపర యుగంలో కౌరవులు తల ఎత్తారు, పాండవులు తల దించారు. తల దించడం అంటే అర్థమవుతున్నాయా? అర్థమైపోవాలా ఈ దెబ్బతో. ఎందువల్ల అంటే మన తెలుగు పదాల్లో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావట్లా. అర్థం కాక వ్యర్థమైన జీవితాలు గడుపుతున్నాం. అందువల్ల మన శాస్త్రాలు చదవండి, చదివించండి. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, ప్రతి ఇంట్లో భారత, భాగవత, రామాయణ, ఇతిహాస, పురాణాలు సంబంధించిన గ్రంథాలు ఉండాలి. మీకు చదువు రాకపోయినా మీ పిల్లలకు వస్తుంది కదా, మీ మనవడికి వస్తుంది కదా, వినిపించు. తద్వారా ఏమవుతుందంటే మన సంస్కృతి, సాంప్రదాయం, మన సనాతన ధర్మం సంరక్షింపబడుతుంది. మనం ఇట్లాగే మర్చిపోతామనుకో, మన తరువాతి వాళ్ళు కూడా మర్చిపోతారు. నేను కాశీ విద్యాలయంలో అప్పుడు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో అక్కడి భాష అంటే హిందీ భాషలో మాట్లాడాలి. నాకేదో చిన్న అవకాశం ఇచ్చారు, 5 నిమిషాలు. ఆ రోజుల్లో ఒక 40 ఏళ్ల క్రితం కదా. అక్కడ నేను 2 విషయాలు చెప్పి ముగించాను ఒక 5 నిమిషాల్లో. ముగించిన తర్వాత పక్కనున్న మహాత్ముడు ఒక మాట అడిగాడు. మీది ఎక్కడా నాయన అడిగాడు. అది మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. అప్పుడు మనం విడిపోలా కదా, కలిసే ఉన్నాం కదా. సరే, నువ్వు ఆంధ్రప్రదేశ్లో మీది ఏ జిల్లా అని అడిగాడు. మాది వరంగల్ జిల్లా అని చెప్పాను. మీ వరంగల్ జిల్లా వాడేనయ్యా పోతనా మహాత్ముడు భాగవతాన్ని తెలుగులో రచించాడన్నాడు. ఎక్కడో ఉన్న కాశీ పండితునికి తెలుసు మన వరంగల్ జిల్లాలో ఒక మహాత్ముడు ఉన్నాడని, భాగవతాన్ని రచించాడని. కానీ ఇప్పుడు మనం ఉన్న స్థాయిలో మన పిల్లలకు తెలియదు. ఎంత అజ్ఞానం చెప్పండి. మనం ఎంత, మన తల్లులు గుడ్డి గాంధారిగా, మన తండ్రులు ధృతరాష్ట్ర మహారాజులుగా ఉన్నంతకాలం మన సంస్కృతి, మన సాంప్రదాయం తెలియబడదు. ఎప్పటికైనా మేలుకోవాలి. అర్థమైందా? ఈ సభలు, సందేశాలు ఇప్పుడు జరుగుతున్నాయంటే కారణం ఏమిటి? ఈ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కనుక. ఎట్లా? మీకు విషయం చెప్తాను. లోకంలో కుక్కని పెంచేవాడు ఉంటాడు, మొక్కని పెంచేవాడు ఉంటాడు. కుక్కని పెంచేవాడు ఉంటాడు, మొక్కని పెంచేవాడు ఉంటాడు. కుక్కని పెంచేవాడు తన రక్షణార్థం మాత్రమే కుక్కని పెంచుతాడు. అందుకే చూడండి, కొన్ని కుక్కలు ఎంత పుణ్యం చేసుకున్నాయో కారులో తిరుగుతున్నాయి. కొన్ని కుక్కలు పాపం చేసుకున్నాయి కనుక వీధిలో అవి ఉన్నాయి. కుక్కని పెంచేవాడు తన రక్షణార్థం పెంచుతాడు. మొక్కని పెంచేవాడు 10 మందికి ఉపయోగపడేట్టుగా పెంచుతాడు. ఆ మొక్కే ఈ విశ్వ హిందూ పరిషత్, RSS అనే మొక్క. ఆనాడు ఒక మహానుభావుడు నాటితే అది మొక్కై మానై మహావృక్షమై మన దాకా వచ్చింది. అందువల్ల
ఒకటి బాగా గుర్తించాలి, మనం ఏ వైపు పోతున్నాం, ఏమైపోతున్నాం, మన తర్వాతి తరం ఏ వైపు పోతుంది అన్నటువంటి విషయం మనం గమనించాలి. ఎట్లా అంటే పూర్వం ఒక గొల్లవాడికి ఒక చిన్న ఉపమానం చెబుతాను. పూర్వం ఒక గొల్లవాడు అడవిలో గొర్రెలు మేపుతూ ఉంటే వానికి ఒక పులిపిల్ల దొరికింది. పులిపిల్ల, చిన్న పులిపిల్ల, కూన లాంటిది పులిపిల్ల దొరికింది. ఆ పులిపిల్లను వాడు ఏం చేశాడు, ఆ గొర్రెల మందలోనే కలిపి పెంచుతూ ఉన్నాడు. ఆ పులిపిల్ల ఏం చేస్తుంది, అట్లాగే పెరుగుతూ ఆ గొర్రెలు తిన్న గడ్డి తింటుంది, ఆ గొర్రెలు తాగే నీళ్ళు తాగుతుంది, ఆ గొర్రెలతోనే కలిసిమెలిసి ఉంటుంది. కాస్త అది కొంచెం పెద్దదైంది కూడా, పెద్దదైనా కూడా తన సంస్కారం, తన యొక్క ఇది విధానం అట్లాగే గొర్రెల మందలో పెరిగింది కనుక అట్లాగే పోతుంది. ఈ కథ ఎక్కడుంటుంది తెలుసా, చాంద్యోగ్యోపనిషత్తులో ఉంటుంది. చాంద్యోగ్యోపనిషత్తులో ఒక మహానుభావుడు తన కుమారునికి చెబుతాడు ఈ కథ, ఆ ఉపనిషత్ కథ ఇది. అయితే ఆ పులిపిల్ల పెద్దదైనా కూడా ఆ గొర్రెల మందలో పెరిగింది కనుక గొర్రెలతోనే పారిపోవడం, గొర్రెలతోనే ఉండడం జరుగుతుంది. ఒకసారి ఒక పెద్ద పులి, ఒక అడవిలో ఉన్న పులి మరోటి వచ్చి ఆ మందలో పడింది. మందలో పడితే గొర్రెలన్నీ పారిపోతున్నాయి, అందులో ఈ పులిపిల్ల కూడా పారిపోతుంది. అప్పుడు ఈ పులికి ఆశ్చర్యం కలిగింది. అరెరే, ఇందులో మన జాతివాడు ఒకడు ఉన్నాడు, వీడెందుకు పారిపోతున్నాడు, వీడెందుకు పిరికివాడుగా పోతున్నాడు అని ఆ పులికి అర్థం కాక మరోసారి ఒంటరిగా వచ్చి, ఏమే నీవు పారిపోవడం మన జాతికి ఎంత అవమానమో తెలుసా, మన పులి జాతికి చాలా అవమానం, నువ్వు పారిపోతున్నావు ఏమిటంటే అది ఏమీ మాట్లాడదు. ఏమీ మాట్లాడక మౌనం వహిస్తే అప్పుడు దానికి అర్థమయ్యేలా చెబుతుంది. ఏమని, ఇదిగో మన జాతి భయపెట్టడమే కానీ భయపడడం కాదు, తరిమి కొట్టడమే కానీ మనం పారిపోవడం కాదు అన్నటువంటి నినాదాన్ని చెబుతూ దానికి ఇంకా అర్థం కాకపోతే పక్కనే ఉన్న నీటి కొలనుకు తీసుకుపోయి తన రూపాన్ని గుర్తు చేపిస్తుంది. అది నూటిలో తొంగి చూడు, ఇదిగో నేను చూస్తాను, నువ్వు చూడు, నా రూపం నీ రూపం ఒకటే, నీకు మీసాలున్నాయి నాకు మీసాలున్నాయి, నేను గాండిస్తాను నువ్వు గాండించు, నాకు చారలున్నాయి నీకు చారలున్నాయి, నీవు పులివి, పారిపోయే సంస్కృతి కాదు మనది, ఎదుర్కొనే సంస్కృతి అన్నటువంటి విధానం మొత్తం తెలిపిన తర్వాత దానికి గప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడు, ఏ పులైతే వచ్చి నీవు పులివి, నీవు పారిపోకూడదు, మన జాతికి అవమానమని చెప్పింది. ఇదే మాట మనకు సదాశివ్ గోల్వల్కర్ గురూజీ రాసిన పాంచజన్యంలో ఒక శ్లోకం ఉంటుంది. యావత్ వేదాంత కేసరి నగర్జతి మహాతేజ తావత్ గర్జంతి శాస్త్రాన్ని జంబుక విపినే యథా అని అంటాడు. యావత్ వేదాంత కేసరి నగర్జతి మహాతేజ, ఎంతవరకైతే లోకంలో దేశంలో వేదాంతమనే సింహము గర్జించదో మహా తేజస్సుతో, అంతవరదాకా ఇతర మతాలనే నక్కలు ఊలలు పెడుతూనే ఉంటాయి అని చెప్పాడు. అందుకే మనము మన స్వరూపాన్ని తెలుసుకుంటే మనం ఎవరం, మన భారతీయ సంస్కృతిలో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, భారతము, భాగవతము, రామాయణము, ఇతిహాస పురాణాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇంకా మహాత్ములు వారి వారి అనుభవాన్ని అనుసరించి రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని గ్రంథాలు ఉండగా, ఇంత ధర్మ మార్గం ఉండగా, ఇంత జ్ఞాన మార్గం ఉండగా, ఎవడో వచ్చి మా దేవుడు గొప్ప అని చెబితే మనం ఏం చేస్తున్నాం, వెర్రి వెంగలప్పల్లాగా మనం ఆ ధర్మంలో ప్రవేశిస్తున్నాం. అంటే మన స్వధర్మాన్ని విడిచి పరధర్మంలో ప్రవేశించడం జరుగుతుంది. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని భగవద్గీత అంటుంది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నాయన నీ స్వధర్మమే గొప్పదిరా, పరధర్మం భయంకరమైనది. మన తాత ముత్తాతలు మన పూర్వీకులు ఏ ధర్మాన్ని ఆశ్రయించారు, మనలాగా వాళ్ళు పక్క ధర్మాన్ని ఆశ్రయించారా? లేదే. వాళ్ళు జీవించినంత కాలం వారి వారి స్వధర్మంలోనే జీవించారు, స్వధర్మంలోనే వాళ్ళు జీవితాన్ని చాలించారు. మనమేం చేస్తున్నాం, ఎవడో చెప్పినటువంటి పిచ్చి మాటలు నమ్మి, కొద్ది మాటలు నమ్మి గొప్పదైన మన ధర్మాన్ని విస్మరించి అజ్ఞాన మార్గంలో ప్రవేశిస్తున్నాం. అది తప్పు. ఇంకో విషయం,
మన వాళ్ళు కొన్ని సందర్భాల్లో పిల్లలకు వారికి ఏ సంస్కారాన్ని ఇవ్వాలో తెలపక తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఇప్పుడు పుట్టినరోజు పండుగలు చేస్తున్నారండి పిల్లలకు. ఈ పుట్టినరోజు పండుగలు ఆ విధంగా చెయ్యాలి అని ఏ శాస్త్రం చెప్పింది? ఓ కేక్ మిఠాయి ముద్దని తెచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఊదరా నాయన అంటే వాడు ఊదడం, హ్యాపీ బర్త్డే టు అని మనం చప్పట్లు కొట్టడం జరుగుతుంది. మన హిందూ సంస్కృతి దీపం వెలిగిస్తుంది. మన భారతీయ సంస్కృతి దీపం వెలిగిస్తుంది, దీపం మలుపదు. ఆ విధంగా ఎవరే కానీ పుట్టినరోజు పండుగలు చేసుకుంటూ దీపాలు మలిపితే ఆర్పుకుంటే ఎవడి జీవితంలో వాడు వెలుతురు లేకుండా ఎవడి దీపం వాడే ఆర్పుకున్న వాడవుతాడు. అలా చేయొద్దు. మన పిల్లలకు పుట్టినరోజు పండుగలు వస్తే దేవాలయానికి వెళ్ళండి, అర్చన చేయించండి, అభిషేకం చేయించండి, పూజా పునస్కారం చేయించండి, లేదా పెద్దల చేత ఆశీర్వాదం ఇప్పించండి. అంతేగాని దీపాలు ఆర్పే సంస్కృతి మనది కాదు. అది మనం టీవీలో సీరియల్లో చూసి మనం దాన్ని పెంపొందింపజేస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే పాశ్చాత్య దేశాల యొక్క అలవాట్లను మనం అన్నీ పెంచి పోషింపజేస్తున్నాం. ఈ విధంగా పెంచి పోషించడం వల్ల ఏమవుతుంది? మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన సనాతన ధర్మానికి లోపం ఏర్పడుతూ ఉంది. అలా చేయకూడదు. కంటిరే మన వారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండిపాయరు ఊరక సంసార పద్ధతి పట్టుబడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థలై పురుషుండు దేహియై పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపటముట్టడు భవశతములకునైన దీన కీర్తి లేదు దివ్య శుభము లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదికి కొనుట దొడ్డ బుద్ధి. చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు చెప్పిన మాటలు ఇవి భాగవతంలో. భాగవతం 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 అనండి. భాగవతం 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 పలుసార్లు అంటే ఏమవుతాం? బాగవుతావు. వ్యాసుడంతటి వాడు రచించి బాగుపడ్డాడు, పోతనంతటి వాడు తెలుగు చేసి బాగుపడ్డాడు, భాగవతం విన్నవాళ్ళు బాగుపడ్డారు, భాగవతం చెప్పిన వాళ్ళు బాగుపడ్డారు కదా. ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన వాళ్ళు బాగుపడ్డారే కానీ చెడిపోయినట్టు ఎక్కడా లేదండి. ఎందువల్ల అంటే లోకంలో రెండు షాపులు ఉంటాయి. ఏ షాపులు? మందు షాపు ఉంటుంది, మందుల షాపు ఉంటుంది. మందు షాపుకు పోయేవాడు రోగం ఉన్నవాడు పోతాడు, మందుల షాపుకు పోయేవాడు రోగాలు ఉన్నవాడు పోతాడు. రోగాలున్నవాడు, దేహానికి రోగాలున్నవాడు మందుల షాపుకు పోతాడు, మనస్సుకు రోగం పట్టినవాడు మందు షాపుకు పోతాడు కదా. మరి ఈ మందుల షాప్ ఏం చేస్తుంది, మందు షాప్ ఏం చేస్తుంది? ఆలోచించండి. మీకు తెలివి ఉంది, బుద్ధి ఉంది కదా. తెలివి బుద్ధి ఉంది కదా లేదా? ఎప్పుడో ఒకప్పుడు ఒక మహానుభావుడు అన్నాడు, ప్రపంచంలోకెల్లా తెలివి గలవాడు తెలుగువాడు అన్నాడు. ఆ తెలుగువాలిలో కూడా తెలంగాణ వాడు మహా తెలివి గలవాడు అన్నాడు. అది మరి మన తెలివి ఏమవుతుంది? మన తెలివి ఏమవుతుంది? నీ తెలివి తెల్లారిందిలే అన్నట్టుగా సామెతగా మిగిలిపోతుంది. అలా కాకుండా జాగరూకులమై ఇకనైనా కళ్ళు తెరవాలి. ఇకనైనా మన సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందింపజేసుకోవాలి. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన పూర్వీకులైన మహాత్ములు ఏ మార్గాన్ని అనుసరించారు, మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకొని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే వాళ్ళ సంతతి కూడా ఆ మార్గంలోనే పోయే అవకాశం ఉంది. మన భావి తరాలకు మనమే మార్గదర్శకులం కావాలి. ఒక ఇంట్లో సంస్కారవంతురాలైన తల్లి, సంస్కారవంతుడైన తండ్రి ఉంటే ఆ పిల్లలకు పుట్టినప్పటి నుంచే వాళ్లకు ఉగ్గుపాలతోటే ఆ సంస్కారం అబ్బుతుంది. అంతేగాని మనం ఏం చేస్తున్నాం? ఇంకో మీకు విషయం చెప్తాను. శ్రీరాముడంతటి వాడికి గురువు ఉన్నాడా లేడా? ఎవరు శ్రీరాముడి గురువు? వశిష్ఠ మహర్షి. శ్రీకృష్ణుడికి గురువు ఉన్నాడు, సాందీపని మహర్షి. మరి మనకు గురువు ఎవరు? మనకు మనమే గురువులం.
ఇంకా మన గురువులో తెలుసా? సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు మనకు గురువులు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు చెప్పిన వస్తువులు వాడుతున్నాం, వాళ్ళు చెప్పిన మార్గంలో మనం పోతున్నాం కదా. అన్యదా భావించకండి, నిజంగా విచారిస్తే అదే జరుగుతుంది. క్రికెట్ స్టార్లు చెప్పిన అడ్వర్టైజ్ చూసి దాంట్లోనే పోతున్నాం, సినిమా స్టార్లు చూసిన అడ్వర్టైజ్ చూసి దాన్నే మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం పోయినంత కాలం మనమంతా మూఢ విశ్వాసాల్లోనే బతుకుతాం. ఎంతవరకైతే మనం మూఢ విశ్వాసాల్లో జీవిస్తామో అంతవరదాకా గడిచిన కాలం అంతా దక్షిణాయనం. ఎప్పుడైతే మన జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే మన నడవడి మహాత్ములు చూపిన మార్గంలో పయనిస్తామో ఆనాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ప్రతి విషయాన్ని మన వేదాంత శాస్త్రాల్లో మీరు అవగతం చేసుకున్నట్లయితే మానవ జన్మ తరింపబడుతుంది. అందువల్ల మానవుడే ధర్మం తప్పాడు. లోకంలో ఏ జీవి ధర్మం తప్పలా. పశువు పశుత్వంతో జీవిస్తుంది, పక్షి పక్షిత్వం జీవిస్తుంది, అవి ధర్మం తప్పలా. అందుకే వాటికి న్యాయస్థానాలు లేవు, కోర్టులు లేవు, హైకోర్టులు లేవు, సుప్రీం కోర్టులు లేవు. మానవుడు ధర్మం తప్పాడు కనుక కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మిగతా ఏ జీవికైనా పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? ఏ జీవికైనా కోర్టు ఉందా? ఏ జీవికైనా హైకోర్టు, సుప్రీం కోర్టులు ఉన్నాయా? మరి మనకే ఎందుకు ఉన్నాయి? మనం ధర్మం తప్పాం గనక. అర్థమవుతుందా? అది అందువల్ల నీ ధర్మం ఏమిటంటే, నీ ధర్మం జ్ఞాన మార్గంలో పయనించి మానవ జన్మను తరింపజేసుకోవడమే నీ ధర్మం. అది వరులేయవి వనరించిన నరవర అప్రియంబుతన మనంబునకగు వరులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని భీష్ముడు భారతంలో చెప్పాడు. అట్లాగే నరుడెంత కాలమే నిన్ పరమంబగు, నరుడెంత కాలమే నిన్ పరమంబగు మోక్షపదము బడయకనేమిన్ పురుషవర అంతకాలము పొరి పొరిని బంగి చావు పుట్టువులొందున్ అని మార్కండే మహర్షి చెప్పాడు. అర్థమైందా? అందువల్ల ఇలాంటి పద్యాలు తెలుగులో ఉన్నాయి. తెలుగు పద్యాలకి అర్థం తెలియని మనం తెలియదొక్క వాళ్ళమై మన ధర్మాన్ని విస్మరించకుండా మన ధర్మాన్ని మనం సంరక్షించుకుందాం. మన ధర్మంలోనే మనం ఉందాం. ఎన్ని విపత్తులు వచ్చినా పాండవులు ధర్మం తప్పలా, ఎన్ని కష్టాలు వచ్చినా పాండవులు ధర్మం తప్పలా. కానీ నేడు మానవుడు ధర్మం తప్పాడు కూడా. అలా తప్పకుండా ఉండడమే మానవుని యొక్క ధర్మంగా భావిస్తూ ఈ కార్యక్రమాలు మన పెద్దలు రూపొందించారు. హిందూ ధర్మ సమ్మేళనం. అదే అందరం కలిసి గోవింద అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అందరం కలిసి జై శ్రీరామ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అందరం కలిసి భారత్ మాతాకి జై అంటే ఎంత బాగుంటుంది? ఒక్కడు మాత్రమే అంటే ఎలా ఉంటుందండి? అనండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వేద మాతాకి, గీతా మాతాకి, ఉపనిషత్ మాతాకి. హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. స్వామీజీ